మున్సిపల్ ఎన్నికల పోలింగ్ గంటల వ్యవధిలోకి వచ్చిన తరుణంలో కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుంది. జనంలో కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత తారాస్థాయికి చేరిందని గ్రహించిన తెలంగాణ సీఎం ఇప్పుడు సడన్ గా రూటు మార్చేశారు. ప్రత్యర్థులను రోజు వేల తిట్లు తిట్టే రేవంత్ గత 24 గంటలుగా రాముడు మంచిబాలుడు అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి మాట చిలక పలుకులుగా మారిపోయింది. అయినా ఏమీ తెలియనట్లుగా రేవంత్ రెడ్డి ప్రవర్తించిన కాంగ్రెస్ నేతలు పంచుతున్న డబ్బు విషయాన్ని మాత్రం బీఆర్ఎస్ నేతలు పసిగట్టి జనంలోకి తీసుకెళ్తున్నారు. ఓటుకు ఎన్ని వేలైనా ఇస్తాం, మా వైపే మీరు ఉండండి అని జనాన్ని ప్రలోభ పెడుతున్న వైనం ఇప్పుడు బయటకొస్తోంది. 6 మున్సిపాలిటీల్లో తలా 250 కోట్ల చొప్పున చేసిన ఖర్చు కాంగ్రెస్ పార్టీ భయానికి నిదర్శనంగా నిలుస్తుందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కొన్ని చోట్లయితే గెలిచిన వెంటనే ఇంటింటికి అరతులం బంగారం పంపిణీ చేస్తామని కూడా మున్సిపల్ అభ్యర్థులు ప్రకటిస్తున్నారంటే ఎన్నికలను ఎంత పరువు సమస్యగా తీసుకున్నారో అర్థం చేసుకోవచ్చు. సీఎం రేవంత్ కు బూతుల నేత అని పేరు పడిపోయిన ఎన్నికలివి. ఆయన నోరు తెరిస్తే బూతులు తిరుతున్నారని బీఆర్ఎస్ వర్గాలు జనంలోకి గట్టిగా తీసుకెళ్లాయి. ఓటర్లు కూడా కాంగ్రెస్ పార్టీ తీరును బాగానే అర్థం చేసుకున్నారు. ఈ దిశగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ రావడంతో రేవంత్ రెడ్డి జాగ్రత్త పడాల్సిన అనివార్యత ఏర్పడింది. మొదటికే మోసం వస్తుందన్న భయంతో ఆయన నోరు అదుపులోకి తెచ్చుకున్నారు. హుందాగా వ్యవహరించేందుకు ప్రయత్నించారు. సోమవారం ఉదయమే జూమ్ మీటింగ్ ద్వారా మంత్రులకు, కాంగ్రెస్ వ్యూహకర్తలకు రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. దాంతో ఇక అడ్డదారులకు తెరలిచ్చింది. డబ్బు, మద్యం, చీరలు, వంట సామాన్లు ఇలా చెప్పుకుంటూ పోతే ఏది పడితే అది పనిచేస్తున్నారు. అన్ని పార్టీలు పంచుతున్నాయన్నది నిజం. కాకపోతే ఇతరుల కంటే కాంగ్రెస్ పార్టీ 10 రెట్లు పంచటం ఆ పార్టీలో ఓటమి భయానికి నిదర్శనంగా నిలుస్తోంది. డబ్బును ఆ పార్టీ వెదజల్లుతోందని చెప్పడమే కరెక్టేమో. గెలిపిస్తే ఏది కావాలంటే అది ఇస్తామంటూ కాంగ్రెస్ అభ్యర్థులు ఎరవేస్తున్నారు. ఓటుకు కనిష్టంగా 2000 పంచినట్లుగా చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కుట్రలను ఎండగట్టడంలో బీఆర్ఎస్ నేతలు సక్సెస్ అయ్యారనే చెప్పాలి. అందుకే అంత డబ్బు పంచి కూడా హస్తం పార్టీ ధైర్యంగా ఉండలేకపోతోంది. ఓటుకు నోటు కేసులో జైలు ఖాయమని సీఎంకు అర్థమైపోయిందని, అందుకే కొత్త కుట్రలకు తెరతీశారని మాజీ మంత్రి హరీష్ రావు చేసిన ప్రచారం జనంలోకి బాగానే వెళ్లిపోయింది. ఆ కేసు నుంచి తప్పించుకునేందుకే ఫోరెన్సిక్ ల్యాబ్ ను దహనం చేశారని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే ఒక రేంజ్లో రెచ్చిపోయారు. కేసీఆర్ ను తిరిగితే 2 ఏళ్ల తర్వాత అధికారానికి వచ్చి కాంగ్రెస్ పార్టీ అంతు చూస్తామని ఆయన హెచ్చరించారు. ఒక్క హామీ కూడా సక్రమంగా అమలు చేయలేని కాంగ్రెస్ ఏ మొహం పెట్టుకుని జనంలోకి వస్తుందో చెప్పాలని ఆయన ప్రశ్నిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గల్లంతవ్వడం ఖాయమని చెబుతూ సైకలాజికల్ గేమ్ కూడా ఆడుతున్నారు.